చదువుకుందాం. 76వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందామండి. కీర్తనల గ్రంథం 76వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. అక్కడ విట్టి అగ్ని బాణములను, కేడములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరగగొట్టెను. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నుండి ఉన్నారు. పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. నీవే భయంకరుడవు, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు? దేశములో శ్రమనొందిన వారినందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచున్నప్పుడు భూమి భయపడి ఊరకుండెను. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడుకు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. దేవుడు ఈ వాక్యమును మనందరి విరికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయును గాక. కూర్చుందాం, అందరూ కూర్చుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ. 76వ కీర్తన, కీర్తనల గ్రంథం 76వ కీర్తన. పైనున్న చిన్న మాటలు చదివితే ప్రధాన గాయకునికి తంతి వాయిద్యములతో పాడదగినది ఆసాపు కీర్తన గీతము. దేవునికి స్తోత్రము. దావీదు గారి ఆస్థానములో ముగ్గురు స్తుతి గీతములను ఆలపించే నాయకులు, క్వైర్ లీడర్స్ ఉన్నారు. అందులో ఒక ఆయన ఈ ఆసాపు గారు. అయితే ఈ 76వ కీర్తన వ్రాయబడిన సందర్భం ఏంటి అని అంటే, దావీదు యెబూసీనీయులు నివసించు పట్టణము అనగా యెరూషలేమును జయించిన తరువాత ఈ 76వ కీర్తన వ్రాశారని కొంతమంది భక్తుల వాదన. అయితే ఈ కీర్తన, ఈ 76వ కీర్తనలో ఉన్న 12 వచనాలు మనం దగ్గరగా ధ్యానించి చూస్తే, ఇది హిజ్కియా రాజు గారి కాలంలో అషూరు రాజు అయిన సన్హెరీబు ఆ యూదా దేశము మీదకి దండెత్తి వచ్చినప్పుడు భయంకరుడైన దేవుడు, భయంకర కార్యములను జరిగించగలిగిన యుద్ధశూరుడైన యెహోవా ఆ యూదా దేశంలో హిజ్కియా రాజు కాలంలో యెషయా ప్రవక్తగా ఉన్నప్పుడు ఆయన చేసిన గొప్ప కార్యాలను ఈ 76వ కీర్తన ప్రస్తావిస్తా ఉంది. దాదాపు క్రీస్తుకు పూర్వం 720 సంవత్సరాల క్రితం వ్రాయబడిన కీర్తన ఈ 76వ కీర్తన. అయితే ఈ అషూరీయులు యుద్ధానికి వచ్చిన తరువాత సన్హెరీబు తన సేవకుడైన రబ్షాకేతో ఒక ఉత్తరాన్ని రాసి హిజ్కియా రాజుకు పంపించినప్పుడు ఆ రబ్షాకే తిన్నగా యూదా రాజైన హిజ్కియా దగ్గరికి రావడం మానేసి చాకలి వీధి దగ్గర నిలబడి యూదా భాషలో హిజ్కియా పక్కనున్న వారిని అందరినీ, యూదా ప్రజలందరినీ దుర్భాషలు ఆడుతున్నప్పుడు వారు ఎంత వారించినా గాని, ఎంత ఆపినా గాని ఆ రబ్షాకే ఆ మాటలు ఆపడం. యూదా భాషలోనే తిడతా ఉంటాడు అందరినీ. అయితే ఆ ఉత్తరం అందుకున్న హిజ్కియా ఏం చేస్తాడు అని అంటే, దేవాలయంలోనికి, సొలొమోను కట్టిన దేవాలయంలోనికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని పరిచి దేవుని దగ్గర ప్రార్థన చేయటం మొదలు పెడతాడు. అప్పుడు ప్రవక్త అయిన యెషయా వచ్చి చెప్పిన మాటలు ఈ 76వ కీర్తనలో మనం చూస్తున్న ఈ 12 వచనాలు. అయితే 1వ వచనం దగ్గర నుంచి 6వ వచనం వరకు చూస్తే మన మధ్యన ఉన్న దేవుడు గొప్ప దేవుడు. మన మధ్యన ఉన్న దేవుడు గొప్ప దేవుడు. ఈ కీర్తన మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, మొదటి 6 వచనాలలో మనం ఏ దేవుడినైతే నమ్ముకున్నామో ఆ దేవుడు గొప్ప దేవుడు. ఎలాంటి దేవుడు అండి అయినా? గొప్ప దేవుడు. దేవుడు ఒక్కడే.
దేవతలనబడి వారు అనేకులు ఉన్నారు. ఈ దేవుడు గొప్ప దేవుడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, మన పక్షమున యుద్ధములు చేసే గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వ వచనం నుంచి చూస్తే 7వ వచనం ఒకసారి చదివి పెడితే మీరు 7వ వచనం, నీవు నీవే భయంకరుడవు, నీవు కోపపడితే నిలువగలిగిన వాడెవడు ప్రభువా? మన దేవుడు గొప్ప దేవుడు, రక్షించుటలో గొప్ప దేవుడు, సహాయం చేయటంలో గొప్ప దేవుడు, గాయములు కట్టుటలో గొప్ప దేవుడు, ఆదరించుటలో గొప్ప దేవుడు, అన్నిటిలో గొప్ప దేవుడు ఆయన. అంతేకాదు ఆయన భయంకరుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. కృపా సత్యములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. కృప అనగా క్షమాపణ, సత్యం అనగా అదొక ఉన్నతమైన అనుభవం. సత్యం ఏం చెప్తుందంటే తప్పు చేసిన వారికి శిక్ష పడాలని చెప్తుంది. కృప ఏం చెప్తుందంటే క్షమించాలని చెప్తుంది. వీటి కలగొలిపే భయంకరుడైన గొప్ప దేవుడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఆఖరి వచనం చూస్తే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడు ఒక పక్క దహించు అగ్ని అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుని యొక్క ఔన్నత్యం గురించి వ్రాయబడిన కీర్తన ఈ 76వ కీర్తన. దేవునికి స్తోత్రం. 1వ వచనాన్ని చదువుదాం. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇజ్రాయేలులో ఆయన నామము గొప్పది. యూదా అనగా స్తుతి. ఆ యూదాలో దేవుడు సైలెంట్ లో పెట్టి ఆపే లేకపోతే దేవుని స్తోత్రం. ఏ అంకుల్ ఒకసారి వెళ్ళరండి అయితే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. సమూయేలు గారు అంటారు కదా, ఆయనను గణపరిస్తే ఆయన మనలను, ఆయనను ప్రక్కన పెట్టేస్తే ఆయన మనలను పెట్టేస్తాడు. అంత ప్రసిద్ధుడైన దేవుడు, సార్వభౌమాధికారము కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, సర్వ జగద్రక్షకుడు, లోకరక్షకుడు. ఆ దేవుడిని మనం ఎప్పుడైతే స్తుతిస్తా ఉంటామో ఆ దేవుడు మనలో ప్రసిద్ధత చెందటమే కాదు, మహిమ పొందుతూ మనలను సహితం మహిమతో నింపి ఈ వక్రజనము మధ్యన జ్యోతులుగా మనల్ని నిలబెడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను ప్రేమించాలి. ఈ ఆనంద మాసంలో, ఈ సంబరాల మాసంలో, ఈ సంతోషాల మాసంలో స్టార్లు పెట్టుకుని, రకరకాల లైటింగ్లు పెట్టుకుని, చెట్లు పెట్టుకుని, కొత్త బట్టలు వేసుకుని, పిండి వంటలు వేసుకుని, రకరకాల పరిస్థితులలో చేసే క్రిస్మస్ కాదు. వాక్యంలోకి వెళ్ళినప్పుడు అసలు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఆయన వచ్చిన సందర్భం ఏంటనేది మనం చూసుకుందాం. ఈ చీకటి హృదయంలో ఇర్మియా గ్రంథం 17:9 ఏం మాట ఉంటుందండి? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. ఆయన మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగు ఇవ్వడానికి వచ్చారు. హృదయం మరణంలో ఉంది, హృదయం చీకటిలో ఉంది. ఆ చీకటిలో ఉన్న హృదయాన్ని యూదాలో ప్రసిద్ధుడైన దేవుడు వెలుగుతో నింపడానికి వచ్చారు. అది క్రిస్మస్ అంటే. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడో డిసెంబర్ నెల 25వ తారీఖున చేసుకుని సంవత్సరం అంతా చప్పట్లు కొట్టుకు తిరగమని కాదు. ఇంటి మీద స్టార్ పెట్టుకుని, ఇంటి లోపల ఇంకోటి ఏదో పెట్టుకుని, చూసిన వాళ్ళందరికీ స్టార్ చూడగానే భలే వెలుగుతుందిరా స్టార్, ఇంట్లో మాత్రం చీకటి పెట్టుకుంటే అది క్రిస్మస్ కాదు. ఏదో పేరుకు మాత్రం హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటాం కానీ అది హ్యాపీ క్రిస్మస్ కాదు. హ్యాపీ క్రిస్మస్ అంటే మన గుండెల్లో వెలుగు రావాలి. దేవునికి స్తోత్రం. అది రావాలి అని అంటే యూదాలో మన దేవుడు ప్రసిద్ధుడు. ఆ యూదాలో ప్రసిద్ధుడైన దేవుడు మన గుండెల్లో ఉండాలి. దేవునికి స్తోత్రం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం. ఓబేదు అనే ప్రవక్త దగ్గరకు దేవుని వాక్కు ప్రత్యక్షమై 1వ అధ్యాయము 15వ అధ్యాయం 1వ వచనం 7వ వచనం 15:1 అండి. దేవుని ఆత్మ రాగా ఆసాను ఎదుర్కోవడానికి వెళ్ళి, ఆసానే రాజు, ఈయన ఆసాపు అనే కీర్తనీయుడు ఇలా చెప్పారు. ఆసా, దేవుని మాట వినాలి, ఎందుకంటే యూదాలో ఆయన ప్రసిద్ధుడు గనుక. రెండవది, ఇజ్రాయేలులో ఆయన నామము గొప్పది కనుక. మనం దేవుని మాట వినువారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం.
క్రిస్మస్ చేసుకుంటున్నాము అని అంటే ఆనందం మనకి రావాలి అని అంటే యెహోవా సన్నిధిలో సంతోషము కలదు, నిత్య సంతోషము కలదు. ఎక్కడంటే ఆయన మాట మనం విన్నప్పుడు. 7వ వచనం చదువుదాం. కాగా ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో, ఆ యూదాలో ప్రసిద్ధుడైన మాట వింటామో, ఇజ్రాయేలులో గొప్ప నామము బలమైన దుర్గము కలిగిన ఆ దేవుని మాట వింటామో, మనము బలహీనులుగా ఉండకుండా ధైర్యం తీస్తాడు దేవుడు. ఎప్పుడైతే ఆయన మాట వింటామో, ప్రసిద్ధుని మాట వింటామో, ఆ బలమైన దుర్గంలో తలదాచుకుంటామో, బలహీనత రాదు, ధైర్యం వస్తుంది. తరువాత సఫలత, మన బ్రతుకుల్లో సఫలత, ఆత్మీయ జీవితంలో సఫలత. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయమంటే ఏం చేస్తారు? నాకు అవి కావాలి, ఇవి కావాలి, డూప్లెక్స్ బిల్డింగ్ కావాలి, లోపల కుక్కలు ఉండాలి, ఇంటి ముందు మొక్కలు ఉండాలి, ఇలాంటి ఆశీర్వాదాలే కావాలంటారు. కానీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేసేవారు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. మనకు కావాల్సింది అది, మనల్ని పరలోకానికి తీసుకెళ్లేది అది. ఆ బలమైన దుర్గమైన ఆ దేవుని సన్నిధికి మనల్ని తీసుకెళ్లి నిత్యము ఆయన సన్నిధిలో పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేసేటట్లుగా చేసే నామము ఆ దేవుని నామం. 9వ వచనం కూడా చదువుదాం. యూదావారినందరినీ ఎఫ్రాయిం మనుషుల షిమ్యోను గోత్ర స్థానంలో నుండి వచ్చి వారి మధ్య నివసించే పరదేశులను సమకూర్చను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై ఉండట చూచి, దేవుడైన యెహోవా సహాయం చేస్తాడు. ఏ విషయాల్లో ఆయన ప్రసిద్ధుడు? ఆయన మాట విన్నట్లయితే ధైర్యాన్ని ఇస్తాడు, ఆయన మాట విన్నట్టయితే సఫలతనిస్తారు, ఆయన మాటలు విన్నట్టయితే ఆయన మనకు సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ వచనం చదువుదాం. 76వ కీర్తన. షాలేములో ఆయన గుడారం ఉన్నది. షాలేం యెరూషలేము యొక్క పురాతన నామం షాలేం. ఈ షాలేం అనేది మొట్టమొదట మనకి ఎక్కడ కనపడుతుంది అని అంటే ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయం తీద్దాం ఒకసారి. ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయం 18వ వచనం. ఆ మెల్కీ సెదెకు, ఆ షాలేము రాజు, షాలేము రాజైన మెల్కీ సెదెకు రొట్టెను ద్రాక్షారసమును వచ్చి, అతడు సర్వోన్నతుడైన మహోన్నతుడైన దేవుని యాజకుడు. దేవునికి స్తోత్రం. ఈ షాలేం అనేది పురాతన పట్టణం. ఎప్పుడో ఆదికాండం. ఏమండి, ఈ ఆసాపుకి అసలు ఆదికాండానికి సంబంధం లేదు. ఇంచుమించు 2000 సంవత్సరాల వ్యవధి తేడా ఉంది. ఆ షాలేములో ఆయన గుడారం ఉన్నది. షాలేం అనగా శాంతి, సమాధానం. ఆ సమాధానములో గుడారము, గుహ, ఇల్లు ఉన్నది. ఇప్పుడు ఈ 76వ కీర్తన బ్యాక్గ్రౌండ్ మనం చెప్పుకున్నాం. ఆ సన్హెరీబు రాజు యోధా షాలేములోకి, యోధా గుడారంలోనికి ప్రవేశిస్తున్నాడు. అవునా కాదండి? గుడారము అనగా గుహ అని చెప్పుకున్నాం. ఇంకొక పేరు ఇల్లు. ఆ గుహలోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, ఈ యోధా గుడారం, ఈ షాలేము గుడారం ఖాళీగా ఉంది, ఈ హిజ్కియా రాజు పక్షాన ఎవరు లేరు, కాబట్టి నిదానంగా ఏదో రకంగా వీళ్ళని ఒక దారి చేసి వీళ్ళని ఓడించేసి, ఎందుకంటే వీళ్ళ సైన్యం 3000, ఆ సన్హెరీబు సైన్యం 185,000. 185,000. అది ఏమి రేషియోనో కూడా నాకు అర్థం అవ్వదు. 3000 ఎక్కడ, 185,000 ఎక్కడ? ఆయన ఏమనుకున్నాడంటే వీళ్ళ పక్షాన్ని యుద్ధం చేసేవారు ఎవరు లేరని గుహలోనికి వెళ్ళాడు. కానీ ఆ గుహలో ఒక సింహం ఉంది. దేవునికి స్తోత్రం. అది యోధా గోత్రపు సింహము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పక్షాన్ని కూడా శత్రువు ఎవరు లేరని అనుకుంటా ఉంటాడు. వీళ్ళు ఒంటరివారులే, వీళ్ళ సంఘంలో ఎవరు లేరులే, బలహీనమైన సంఘంలే, ఏదో రకంగా ఒక్కొక్కరిని ఎత్తి పడేయొచ్చులే. ఎందుకు అని అంటే అంత్య దినాలలో ఆ ఘట సర్పము తోకతో నక్షత్రాలను, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను 3వ వంతు పడగొట్టేసింది. ఎవరు ఘట సర్పం అంటే? అపవాది, సాతాను. నక్షత్రాలు అని అంటే మనమే నక్షత్రాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆ జ్ఞానులు అంటారు, ఆ నక్షత్రమును చూచి. ఏ నక్షత్రం? ఈ నక్షత్రాన్ని, ఇక్కడ ఉన్న నక్షత్రాలను చూచి జ్ఞానులు వస్తారు. దేవునికి స్తోత్రం. నక్షత్రమే కదా, రాలిపోద్ది కదా అనుకుంటారు శత్రువులు.
కానీ ఆ నక్షత్రానికి ఉన్న కెపాసిటీ ఏంటో తెలుసా? జ్ఞానంలో నడిపించేది. హల్లెలూయా. ఒకవేళ నక్షత్రాన్ని పక్కన పెట్టి ఏముందల నక్షత్రం అంటే ఏ రోజు రాజు దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. మనం యేసయ్య దగ్గరికి రావాలంటే నక్షత్రాలు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సన్హరీబు రాజు కూడా అదే అనుకున్నాడు. ఏముందలే యోధాలో బలం లేదు, భక్తి లేదు అనుకున్నాడు. కానీ యోధాలో దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. స్తుతుల మధ్యలో నివాసం చేసే స్తుతుల మధ్యలో నివాసం చేసే దిక్కులేని పిల్లలకు దేవుడు ఆయనే. దిక్కు లేడనుకుని ఆ సన్హరీబు ఆ గుహలోనికి ప్రవేశిస్తే యోధా రాజు సింహం, యోధా గోత్రపు సింహం ఒక్కడ కూడా మిగలకుండా 185,000 మందిని ఒక్క రాత్రిలో. హల్లెలూయా. ఆ రాజు కూడా వెళ్ళిపోయి దాగోను ముందు సాష్టాంగ పడితే సొంత కొడుకే వచ్చి చంపేసాడు. మనం యేసయ్యకు భయపడితే, జాగ్రత్తగా వినండి మాట, మనం యేసయ్యకు భయపడితే ఏ భయానికి భయపడక్కర్లేదు. స్తోత్రం కలుగును. స్తోత్రం. మన పక్షాన్ని ఆయన యుద్ధం చేసేస్తుంటాడు అంతే. దేవునికి స్తోత్రం కలుగును. 3 వచనం చదువు. అక్కడ మింటి అగ్ని బాణములను, కేడములను, కత్తులను, యుద్ధాయుధములను విరగొట్టాడు కదండి. ఇక తెల్లారిపోతే యుద్ధం. అటు సన్హరీబు సైన్యము వేగుల వారు చూస్తున్నారు, ఇటు యోధా వేగుల వారు చూస్తున్నారు. తెల్లారిపోతుంది, యుద్ధం జరిగిపోద్దని. తీరా చూస్తే 6 అయిపోయింది, 7 అయిపోయింది. ఒక్క జెండా పైకి లేగట్లేదు, ఒక్క బళ్ళెం పైకి లేగట్లేదు, ఒక్క బాణం రావట్లేదు. ఏంటి అని యోధా వేగుల వారు ఆ యుద్ధ భూమిలోనికి, లేదా ఆ యుద్ధం చేసే ఆ స్థలంలోనికి వెళ్ళి చూస్తే మొత్తం అందరూ శవాలైపోయి ఉన్నారు. అక్కడ రాసి పెట్టింది అదే. అక్కడ వింటి అగ్ని బాణములను, కేడములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన 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 హిజ్కియా చేస్తే ప్రార్థన ఎంతసేపు చేసి ఉంటాడు? హిజ్కియా కన్నీరు గారిస్తే ఎంతసేపు కన్నీరు గార్చి ఉంటాడు? మీరు ఎప్పుడైనా గమనించండి. కన్నీరు రావటం ఇక కన్నీరు రాదు, ఏడుపు రాదు, చిన్న సౌండ్, అంగలార్పు. సొంగగార్చిన తర్వాత ఇటు నుంచి అలా సొంగగారిపోతూ ఉంటుంది, ఏడుపు రాదు. ఎవరంక చూసినా శూన్యంలో చూస్తున్నట్టు ఉంటారు. ఆ పరిస్థితుల్లో హిజ్కియా మందిరంలో పడిపోతే సైన్యంలో దేవుడు యుద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నీ ప్రార్థనే బలం. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే చాలు, ప్రార్థన చేస్తా ఉంటే చాలు. నీ భారము యెహోవా మీద మోపుము. ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన మీద కాకుండా ఇంకెవరి మీద నువ్వు భారం మోపావంటే ఆడుకుంటాడు. ఈయనొక్కడే ఆదుకుంటాడు. వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయి మనకు అనవసరం. అణు ఆయుధాలు ఉన్నాయా, ఇంకో ఆయుధాలు ఉన్నాయా, మనకు అనవసరం. ఎందుకంటే యుద్ధం చేసే యుద్ధ శూరుడైన యెహోవా మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ఎంత దేశం అండి? ఇంత దేశం. ఒకటి తర్వాత ఒకటి యుద్ధానికి వెళ్ళిపోతున్నారు, ఒక్కడు తిరిగి రావట్లేదు. ఎందుకని? దేవుని ప్రజల దేశం, దేవుడు పేరు పెట్టిన దేశం. ప్రపంచంలో 280 దేశాలు ఉంటే ఒక్క దేశానికే దేవుడు పేరు పెట్టాడు, అదే ఇజ్రాయేల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీతో కూడా వాగ్దానం చేశాడు, నీకు నూతన నామము, నూతనమైన పేరు ఆయన నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు భయభక్తులు కలిగి ఉండి ఆయన యుద్ధం చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకండి ఒక కోడి పెట్ట వెనకాల కోడి పిల్ల ఫాలో అవుతా వస్తే గద్ద దిగొచ్చింది అనుకో, కోడి పెట్ట స్వరూపం మారిపోద్ది. అవునా? అప్పుడు దాకా చాలా శాంతమూర్తిలాగా ఉంటుంది కోడి పెట్ట. ఎప్పుడైతే గద్ద రావటం, పిల్ల కంగారు పడటం చూసిందో ఇక దాని మొహం మనం చూడలేం. కోడి పెట్ట మొహం. ఆమేన్. కోడి పెట్టే అంత పాపం వస్తే సర్వాధికారి, సర్వ సృష్టికర్త. హల్లెలూయా, హల్లెలూయా. రక్తం నుంచి కొనుక్కున్నాడు మనం.
విమోచన క్రయధనం ఒకటి ఉంది మనకి. మనం విలువ లేదనుకుంటాం, మన మీద యేసు రక్తపు విలువ ఉంది. ఆయన దృష్టికి మనం అమూల్యమైన వారము. దేవునికి స్తోత్రం. 4వ వచనం చదువు. దుష్ట మృగములను అధిక తేజస్సు కలిగిన వాడవు. చాలండి. ఇప్పుడు ఇక్కడ సన్హరీబు రాజు, ఈ రాజు పేరు గుర్తుంది మనందరికి. ఏమండి, కొద్ది గొప్ప గుర్తుంది. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఇజ్రాయేలీలు బానిసలుగా ఉన్నప్పుడు ఆ రాజు పేరేంటి? రాజు అంటే ఫరో అని అర్థం. ఆయన పేరు ఎవరికి తెలీదు. ఆ ఫరో రాజు, ఇంగ్లీష్ లో కింగ్, ఆ ఐగుప్తు భాషలో ఫరో. రాజు ఉన్నాడు, ఆ రాజు పేరు తెలీదు. కానీ మోషే గారి పేరు అందరికీ ఇప్పటికీ కూడా ఆ ఫరో పేరేంటో తెలీదు. రామ్సేస్ 1 అంటారు, రామ్సేస్ 2 అంటారు, రామ్సేస్ 3 అంటారు, రామ్సేస్ 40 అంటారు, 100 అంటారు. కానీ ఆ రామ్సేస్ అన్నవాడు ఎవడో, అసలు ఎవడో తెలియదు ఎవరికి. ఇక్కడ ఉన్న మాట ఏంటి అంటే ఆ సౌందర్యం, దేవుని యొక్క సౌందర్యం, ఆ బ్యూటీ ఏంటో తెలుసా? ఆ బ్యూటీ ఏంటో తెలుసా? మన దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, పాత నిబంధనలో తేజస్సు అంటారు, కొత్త నిబంధనలో సువాసన అంటారు. దేవునికి స్తోత్రం. మనం యేసుక్రీస్తుని అంటి పెట్టుకుని ఉంటే యేసుక్రీస్తు సువాసన మన దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. మన మాటలో సువాసన, మన ఆలోచనలో సువాసన, మన నడకలో సువాసన, మనం నిలబడ్డంలో సువాసన. ఎందుకంటే మనం అంటి పెట్టుకున్నది, మనం హత్తుకున్నది సువాసన కలిగిన పరిశుద్ధత అనే సువాసన, యథార్థత అనే సువాసన కలిగిన యేసయ్యను. ఆ మోషే పేరు చిరస్థాయిగా గుర్తుండిపోయినట్లు, అంత బలవంతుడైన ఫరో పేరు ఇప్పుడు దాకా ఎవరికి తెలియనట్లు, యూదాలో ప్రసిద్ధుడైన దేవుణ్ణి, ఇజ్రాయేలులో ఘనమైన నామము, గొప్ప నామము కలిగిన, బలమైన నామము కలిగిన ఆ దేవుణ్ణి మనం హత్తుకున్నట్లయితే మనల్ని ఆయన ఏం చేస్తాడంటే, వెలుగైన దేవుడు మనల్ని కూడా వెలిగించును గాక. దేవునికి స్తోత్రం. 5వ వచనం చదువు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. తర్వాత అండి, హరించెను. ఇప్పుడు వీళ్ళు వస్తా ఐగుప్తు నుంచి ఇజ్రాయేలీలు వస్తా ఖాళీ చేతులతో వచ్చారండి. అప్పుడు దాకా ఖాళీ బళ్ళు కట్టుకున్నారు వీళ్ళు. ఎందుకంటే వెళ్ళేటప్పటికి మన బళ్ళు, మన గుడ్డు, గోద, పిల్లకి నక్కాది గిక్క ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తీసుకెళ్దాం అనుకుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? 430 సంవత్సరాల నుంచి శ్రమ దోచేసుకున్న ఐగుప్తీయుల దగ్గర ఉన్న బంగారంతా, దేవునికి స్తోత్రం, బంగారంతా, వాళ్ళంత కఠిన హృదయం ఇంకొకళ్ళు లేరు. ఆ ఫరో రాజు ఏమన్నాడంటే, ఎలా కాలుతారో మనకు అనవసరం, ఎలా మట్టి తెచ్చుకుంటారో మనకు అనవసరం, మట్టి తెచ్చుకోవాలా, గడ్డి తెచ్చుకోవాలా, కాల్చాలా, లెక్క మాత్రం తక్కకూడదు. ఇది ఎక్కడ ఘోరం అండి? అంత కఠినం. మామూలుగా నలగొట్టిన గాటి కంటే ట్రిపుల్ బంగారు దోచుకుని పాట పాడుకుంటూ వచ్చారు. ఏం పాట? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మాట, పవిత్రమైనది నీ మాట, యెహోవా. 6వ వచనం చదువుదాం. యాకోబు దేవా, నీ గద్దింపునకు కలిగింది కదండి. కలిగిందా లేదా? ఎర్ర సముద్రంలోకి వచ్చి ఇప్పుడు ఆకలి లేపుతున్నా లేకట్లేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరినైతే చంపేద్దాం అనుకుని వచ్చారో, మరొకసారి చెప్తున్నా, ఎవరినైతే చంపేద్దాం అనుకుని నిష్ణాతులైన సైనికులు శ్రేష్టమైన రథాలను తీసుకుని వచ్చారో, చావాల్సిన వాళ్ళు దాటిపోయారు. చంపేద్దాం అనుకున్న ఎక్స్పర్ట్స్ అందరూ ఏమయ్యారు? జాగ్రత్తగా నిద్రలో ఉన్నారు. గాఢ నిద్ర అంటే ఇప్పుడు దాకా లేగరు. ఎప్పుడు లెగుతారు? యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు లెగుతారు. అది అవల సింహాసనం ముందుకు వెళ్తారు సోకాల్ పీపుల్ అందరూ. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 10వ వచనం. స్తోత్రం.
వారి యందు కరుణించువాడు ఆ. వారిని తోడుకొని పోవచ్చు. ఏంటంట? వారి యందు కరుణించువాడు. ఇప్పుడు ఇజ్రాయేలు సైన్యాన్ని తోడుకొని పోతున్న దేవుడు ఎవరు? కరుణించే దేవుడు, హల్లెలూయా, కరుణ కలిగిన దేవుడు, ఆమేన్, దయ కలిగిన దేవుడు. ఆమేన్. ఇజ్రాయేలీలు తప్పు చేయలేదా? చేశారు. ఇజ్రాయేలీలు పాపం చేయలేదా? ఇజ్రాయేలీలు సేవకులకు విరోధంగా నిలబడలేదా? అయినా గాని పాపములను క్షమించువాడు, దోషములను క్షమించువాడు, అపరాధములను హరించువాడు. మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని విమోచించిన వాడు, మనల్ని కరుణించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కరుణిస్తాడు. ఆయన కరుణించాడు కాబట్టి ఎర్ర సముద్రం దాటారు. ఆహారం లేని దగ్గర ఆహారం దొరికింది, నీళ్లు లేని దగ్గర నీళ్లు దొరికాయి. వాళ్ళ వస్త్రాలు పొట్టవలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. వారి దేవుడు సజీవుడిగా ఉన్నాడు, వారిని కరుణించాడు. దేవునికి స్తోత్రం. అదే దేవుడి దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను కరుణించే దేవుడు. దేవునికి స్తోత్రం. భయమేలా? శత్రువు గర్జించు సింహము వలె నీ గుమ్మం దాకా వస్తాడు. ఆమేన్. గుమ్మం దాకా వస్తాడు. మనం ఉడికిపోతా ఉంటాం. ఎలా ఎలా ఎలా? ఒకటే మాట, లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. వాడు గర్జించు సింహము వలె. సింహము వలె అంటే కుక్కలాగా. మన దేవుడు గర్జించు సింహము. హల్లెలూయా. ఆడు ఎంతసేపు మురిగినా పర్వాలేదు, ఈ ఒక్కసారి గాండ్రించక్కర్లేదు కూడా, గుర్రు పెడితే చాలు. ఆ కుక్క లేదా యోధా సింహము వలె వచ్చి మురుగుతున్న ఆ కుక్క ఏం చేస్తుందంటే భూతత్వం పెట్టినా కనిపెట్టలేని ప్రదేశానికి పారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. వారికి సాయంత్రం అంతా ఏడుపున్నా, రాత్రి అంతా ఏడుపున్నా, ఉదయం అంతా ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సాయంత్రం ఏడుపు, రాత్రి ఏడుపు చూసి జనాలు పని అయిపోయింది అనుకుంటారు. అవ్వలేదు, స్టార్ట్ అయింది. హల్లెలూయా. మన దేవుడు అంత గొప్ప దేవుడు. ఆయన ఉన్నాడు కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. మిగతా వచనాలు వచ్చేవారు దేవుని కృప, దేవుని చిత్తమైనప్పుడు మనం ధ్యానించుకుందాం. మొదటిది